పెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తుపాను తీరం దాటినా వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏకధాటిగా కురిసిన వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో జనాలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలో నడుములోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఇక భారీ వర్షాలు గాలులతో నిన్న చెన్నై ఎయిర్పోర్టును మూసేసిన అధికారులు ఇవాళ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించారు. కొలుతూలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం కె స్టాలిన్. పెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తుపాను తీరం దాటినా వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏకదాటిగా కురిసిన వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో జనాలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలో నడుములోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఇక భారీ వర్షాలు గాలులతో నిన్న చెన్నై ఎయిర్పోర్టును మూసేసిన అధికారులు ఇవాళ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించారు. కొలుతూలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం ఎంకే స్టాలిన్. పెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడుకు పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తుపాను తీరం దాటినా వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏకదాటిగా కురిసిన వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో జనాలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలో నడుములోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఇక భారీ వర్షాలు గాలులతో నిన్న చెన్నై ఎయిర్పోర్టును మూసేసిన అధికారులు ఇవాళ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించారు. కొలతూరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం ఎంకే స్టాలిన్. हम लोग शाम को 5:30 बजे से इधर वेट कर रहा हूँ। हम लोग अभी शारजाह जाने के लिए इधर एयर अरेबिया फ्लाइट नहीं है। अभी तक कोई रेस्पॉन्स भी नहीं दे रहे। कस्टमर केयर का कॉल करिए तो उधर हम लोग का शारजाह एमिरेट्स में बात करने के लिए बोल रहे हैं। अभी तक हम लोग दूसरा फ्लाइट भी नहीं दे रहे, टिकट भी रिफंड नहीं कर रहे। हम लोग क्या करेगा, हम लोग रात शाम को 5:30 बजे से इधर वेट कर रहे हैं। हम लोग का अभी नेक्स्ट फ्लाइट चाहिए, नहीं है तो रिफंड चाहिए, कुछ तो रेस्पॉन्स चाहिए। कोई कुछ रेस्पॉन्स नहीं है, कुछ भी नहीं है। हम लोग क्या करेगा, जाके पूछेगा तो दूसरा जगह जाके बात करने के लिए बोल रहा है। उधर जाएगा तो हम लोग कुछ भी नहीं मालूम है, जाके आप लोग का कस्टमर केयर से बात करो, ऐसा बोल रहे हैं। சின்ன ஒரு 20-23 வயசு வரும்போது ஒரு சின்ன ஏர்போர்ட்டா இருந்து இன்னைக்கு எவ்வளவு டெவலப்மெண்ட் ஆயிருக்கு. ரொம்ப சந்தோஷமா இருக்கு, ஹாப்பியா இருக்கு. ஒரு டைம் ஏர்போர்ட் பார்க்கும்போது ரொம்ப ஹாப்பியா இருக்கு. நம்ம நாடு வளர்ச்சி அடையுது எப்படி சொல்லிட்டு. ஆனா இங்க உள்ளவங்க வந்து எங்களுக்கு கொஞ்சம் ஊக்கு கொடுக்கணும். இந்த மாதிரி வந்து நாங்க வெளியில உட்காந்து கிடக்கிறோம். ஒரு எப்படி சொல்றது, இந்த மாதிரி இதே மாதிரி வந்து எல்லா நாட்டுக்கும் நான் போயிருக்கேன். அமெரிக்கா போயிருக்கேன், லண்டன் போயிருக்கேன், ரஷ்யா போயிருக்கேன். துபாய் ஏர்போர்ட்ல வந்து எங்க ஒரு சின்ன நாடு ஸ்ரீலங்கா. அந்த ஏர்போர்ட்ல இந்த மாதிரி நாங்க போய் ஒரு கஷ்டத்துல ஒரு நாள் ஒன்றே உட்காரும் போது அவங்க சாப்பாடு கொடுத்து எங்களை அரவணைச்சு